ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తున్న అతి పెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా. నీ సాయి తండ్రి మాట నమ్మితే ఒక్క నిమిషం విను, సంతోషిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్న కష్టానికి చివరి దశగా దాని నుంచి శాశ్వతమైన పరిష్కారం నీ ముందు ఉంచబోతున్నానమ్మా. ఇక నువ్వు కష్టపడింది ఇక నీకు గుర్తొస్తూ ఉంటుంది. ఇక మీదట జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే ఆనందం మాత్రమే అనిపించేలా ఉంటుంది తల్లి. ఇక నీ నమ్ముకున్నటువంటి నీ బాబా నీకు మేలు చేయబోతున్నాను తల్లి. ఇక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా జరగబోతుంది. అది డబ్బైనా, ధనమైనా, స్నేహితులైనా, ఏదైనా సరే, ఏదైనా బంధమైనా సరే నీకు అందించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ. నీ మనసు ఇక నుంచి సంతోషించేలా చేయబోతున్నాను. ఇక మీదట ఆనందకరమైన జీవితం నువ్వు జీవించబోతున్నావని నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి. ఇక నుంచి నా బాబా అంతా నాకు మంచే చేస్తారని నీలో నువ్వే అనుకుంటావు బిడ్డ. ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నంత గొప్ప విజయం నీకు మంచిగా వస్తుంది తల్లి. నీకు కావాల్సింది నువ్వు సాధించుకుని నీకు నువ్వుగా నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నానమ్మా. ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా చేయబోతున్నాను. నేను చేస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాను తల్లి. అది నా బాధ్యత. నిజాయితీగా ఉండేవారికి మంచి దారిని చూపించుకుంటూ ఉంటాను. నీకు అండగా ఉన్నటువంటి నిన్ను ఎలా కాపాడకుండా ఉంటానో చెప్పు తల్లి. నీ గెలుపును కూడా ఓర్వలేకుండా నిన్ను తక్కువ చేసే మనుషుల యొక్క తత్వం గురించి నీకు తెలిసిందే కదమ్మా. నీకు అలాంటి వారి కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఏదైతే నువ్వు వారి గురించి తెలుసుకొని నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ప్రతి క్షణం కూడా నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నో రోజుల నుంచి నువ్వు కళ్ళ కంటూ ఉన్నావు చూడు. ఆ కళలన్నీ కూడా నిజమయ్యే విధంగా ఒక మంచి అవకాశాన్ని, ఒక అద్భుతమైన అవకాశాన్ని నేను నీకు అందించబోతున్నాను తల్లి. నీకు మానసిక బలాన్ని కూడా అందించబోతున్నాను. ఇక నువ్వే ఆలోచించు. నీ బాధ్యతలన్నీ కూడా నీకు ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటావు. ఏ రోజు ఏ పని చెయ్యాలో చేస్తూ ఉండు. నీకు అండగా తప్పకుండా నేను ఉంటానమ్మా. నీకు చెయ్యూతనిస్తూ ఉంటాను. నీ జీవితంలో నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి. ఏం జరిగినా సరే అంతా సరిగ్గానే అవుతుంది అనే నమ్మకాన్ని పెంచుకొని నీ పనిని నువ్వు చేసుకుంటూ ఉండు. ఎక్కడ లేని బాధ పెట్టే విధంగా, ఏ మాత్రం కూడా కష్టపడే విధంగా, అంటే ఇతరులని ఏ మాత్రం కూడా మనసు బాధ పెట్టే విధంగా నువ్వు చెయ్యవని నాకు తెలుసు. నువ్వు తలపెట్టిన పని నీకు ఎవ్వరికీ కూడా బాధ కలిగించకుండా నిన్ను సంతోషపెట్టే విధంగా మంచి దారిలో నడుస్తుందమ్మా. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక నీకు ఏం కావాలో ఈ సాయి చూసుకుంటాడమ్మా. ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తాడో అలాగే ఆ కష్టం కూడా నీది కూడా అలాంటిదే అని అనుకో. అలాగే ఇతరులు నువ్వు ఏ మాత్రం కూడా సంతోషం కలిగించే జీవితాన్ని ఇచ్చినా కూడా అతి త్వరలో నీకు కూడా అదే జీవితం వస్తుందని నమ్మకాన్ని పెంచుకో. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. నీ ఆలోచనలు బట్టి ఉంటుంది బిడ్డ. కాబట్టి ముందుగా నీ ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకో. నీ సంతోషం నిరంతరంగా, శాశ్వతంగా ఉండేలా కష్టపడుతూ నీకు నచ్చిన పని చేసుకో బిడ్డ. నువ్వు శ్రమ పడితే, అంటే బాగా శ్రమించి ముందడుగు వేస్తే అందుకు నా సహకారం నేను 100 అడుగులు వేస్తాను. కాబట్టి నువ్వు మంచి స్థితికి రావాలని కదా నీ లక్ష్యమంతా బిడ్డ. తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీ మంచి జీవితాన్ని నువ్వు చూస్తూ మురిసిపోతూ ఉంటే
నాకు మాత్రం ఉండదా చెప్పు తల్లి. ఎందుకమ్మా అలా మూసుకుపోయిన దారుల వైపే దీనంగా చూస్తున్నా చెప్పు. దిక్కులకు మించిన లెక్కలేని దారులు ఉన్నాయి నీ కడుపు నింపుకోవడానికి. బిడ్డా, ఈ జానడి పొట్ట నిండడానికి నువ్వు మోసాలు చేయక్కర్లేదు. అయితే అదే ముద్ద రాజభోగాల మధ్య తినాలని నువ్వు తాపత్రయపడితే మాత్రం ఎప్పుడూ కూడా యుద్ధాలు చేయాలి, మోసాలు చేయాలి, ఎన్నో నిద్రలేని రోజులు కూడా గడపాలి బిడ్డా. ఈ లోకంలో ప్రతిదీ నీ ఆశ, నీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి అలా మూతపడిన తలుపుల వైపే దీనంగా చూస్తూ కూర్చుని ఉండిపోతే ఎలా అమ్మా? ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ కొద్దిపాటి ఆనందాన్ని కూడా కోల్పోతావని గుర్తుపెట్టుకో తల్లి. తల్లి, నీకు నీ భయం ఎప్పుడు పుడుతుందో తెలుసా తల్లి? నీ చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు పుడుతుంది. నీకంటూ ఎవరూ లేనప్పుడు భయం మొదలవుతుంది బిడ్డా. ఎటు చూసినా దిక్కు తోచినప్పుడు భయం నీ వెంటే పరిగెడుతూ ఉంటుంది. ఆ భయానికి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవడం, నేనొక్కడనే అయిపోయానని నీకు ఆందోళన కలగడం. కానీ ఒకటి గుర్తించుకో బిడ్డా, నువ్వు ఒంటరి అయిపోయినా, ఒక్కడవే నడవాల్సి వచ్చినా నీకంటూ ఏదో ఒక మార్గం దొరకకపోదమ్మా. అందుకే ఎప్పుడు కూడా గుంపుతో వెళ్ళొద్దు, ఒంటరిగానే ఎక్కడికైనా వెళ్ళమ్మా. ఎప్పుడు కూడా ఒంటరిగానే సమయాన్ని కేటాయించు. ఎవరో వస్తారని, తోడు లేకపోతే ఎలా అని అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని ఈ క్షణమే తొలగించేసే బిడ్డా. వెళ్ళు, ఒంటరిగానే వెళ్ళు నీ విజయం వైపు. అర్థమైందా బిడ్డా? ప్రతిరోజు కూడా నీది కాకపోవచ్చు తల్లి, కానీ నీకంటూ ఒకరోజు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతంగా రాసిపెట్టి ఉండదమ్మా. ఎదురు చూడడం కాదు, ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి తల్లి. అప్పుడు అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. బిడ్డా, నువ్వు పరుగు మొదలుపెట్టినప్పుడే నీకొక ఆలోచన వచ్చి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం. కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మొదలుతూనే ఉండాలి తల్లి. లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు, కూలబడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో బిడ్డా. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీ జీవితానికి సంబంధించిన విషయాన్ని చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అది నీ జీవితానికి ఒక చెడు దశగా మారిపోతుంది. కాబట్టి నీకు ఏదైనా సలహా ఇవ్వాలంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకో. ఆ సలహా నా వద్ద ఒక్కసారి చెప్పుకో. అంతకంటే మంచి అవకాశాన్ని, మంచి సలహాని నేను నీకు తప్పకుండా అందిస్తాను బిడ్డా. అది ఏ రూపంలో అయినా కావచ్చు. ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు. ఎంతమందికైనా పంచగలిగిన సంతోషం నీ చెంతనే ఉంది. కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు బిడ్డా. నువ్వు సంతోషంగా ఉంటేనే రేపటి నుంచి మంచిది అంటే జీవితంలోకి నువ్వు ఆనందం పొందుతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.